హాయ్ కావ్య అని వెనుక నుండి వచ్చి కళ్ళు మూసి నేనెవరో చెప్పుకో చూద్దామంటుంది ఒక అమ్మాయి. హాయ్ పద్మ అని చేతులు పట్టుకొని ముందుకు తీసుకొని వస్తుంది కావ్య. భలే కనిపెట్టావే అని బుగ్గలాగుతోంది పద్దు. చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం, కలిసి తిరిగాం, నిన్ను నేను పోల్చుకోలేనా అని సరదాగా నవ్వుతూ అంటుంది కావ్య. ముట్టుకుంటే మాసిపోయే కలర్, 6 feet హైట్, సిల్కీ హెయిర్, చూడగానే అమ్మాయిల కలల రాకుమారుల్లా ఉంటాడు శ్రీకర్. బైక్ దిగి ఒక బ్యాచ్ దగ్గరికి వస్తాడు. హాయ్ ఫ్రెండ్స్ అంటూ. హాయ్ శ్రీ, కాలేజీ రీఓపెనింగ్ రోజు నీ రాకతో కాలేజ్ అంతా కలకలలాడిపోతుంది చూడు అంటుంది కావ్య శ్రీకర్ వైపు తినేసేలా చూస్తున్న అమ్మాయిల్ని చూపిస్తూ. అయినా వాళ్ళంతలా చూస్తున్నారు కదా, ఒకసారి పలకరించి రాకూడదు? వాళ్ళ దగ్గరికి వెళ్తే రావడం ఉండదు, అక్కడ అతుక్కుపోవడమే ఉంటుంది. నాకొద్దు తల్లి, నాకు అవన్నీ సెట్ కాదులే, కానీ ముందు క్లాస్కి టైం అయింది, నడవండి అని కావ్య నెత్తి మీద ఒక్కటిస్తాడు శ్రీకర్. కావ్య మూతి తిప్పి ఇప్పుడు కాదు తర్వాత చెప్తా నీ పని అంటుంది. చూద్దాంలే అన్నట్టు ఒక లిక్కిస్తాడు శ్రీ. మొత్తం బ్యాచ్ లో 10 మంది ఉంటారు. 10 మంది బాగా చదువుతారు. గుడ్ స్టూడెంట్స్ అనే బిరుదుంది వీళ్ళ బ్యాచ్ కి. కాలేజీ టాపర్ గా శ్రీకర్ ఇంకా కావ్య పోటీ పడుతూ ఉంటారు. ఇంతలో ఒక అబ్బాయి కాస్ట్లీ కార్ లో రాయల్ లుక్ తో కార్ దిగి బుక్ ని చేత్తో తిప్పుతూ అలా నడిచి వస్తుంటే అమ్మాయిలందరూ శ్రీకర్ నుండి చూపు తిప్పి వావ్ అంటూ ఆ అబ్బాయిని ఒక అద్భుతంలాగా చూస్తారు. ఇక ఇద్దరిని మార్చి మార్చి చూస్తారు. శ్రీని డామినేట్ చేసేలా ఉన్నాడు, ఎవరా అబ్బాయి అని గుసగుసలాడుకుంటారు. వావ్, రాయల్ లుక్ లో ఉన్నాడు కదా శ్రీ అంటుంది కావ్య. హా అవును కావ్య అని కాస్త ఫీల్ అవుతాడు శ్రీ. తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఫీలింగ్స్ గమనించిన పద్దు శ్రీ భుజం మీద చేయి వేసి చిన్నగా తడుతుంది. వెంటనే తేరుకొని నార్మల్ అవుతాడు. ఇంతలో ఆ అబ్బాయి వీళ్ళ బ్యాచ్ దగ్గరికి వచ్చి హాయ్, ఐఎమ్ శ్రీకాంత్, సెకండ్ ఇయర్ లో న్యూ జాయినింగ్, ఇక్కడ సిఎస్సి బ్లాక్ ఎక్కడుంది, స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకోండి అని చెప్తాడు బ్యాచ్ లో ఒక అబ్బాయి. హే ఒక్క నిమిషం, మాది కూడా సేమ్ డిపార్ట్మెంట్, సేమ్ క్లాస్, మేము క్లాస్ కి వెళ్తున్నాం, మాతో పాటు వచ్చేయండి అని నవ్వుతూ చెప్పింది కావ్య. వావ్, బ్యూటిఫుల్ స్మైల్, యు ఆర్ లుకింగ్ గార్జియస్, సో క్యూట్ అని తొగ పొగిడేస్తాడు శ్రీకాంత్. ఓ థ్యాంక్ యూ అని మురిసిపోతుంది కావ్య. అవును, ఇంత అందమైన బ్యూటిఫుల్ గర్ల్ నేమ్ ఏంటో నేను తెలుసుకోవచ్చా? కావ్యశ్రీ. వావ్, పేరు కూడా మీలాగే చాలా బాగుంది. మీరంతా ఒకే బ్యాచా? అవును, మేమంతా ఇంటర్ నుండి కూడా ఒకే బ్యాచ్. ఇందులో పద్మ, మధు, గీతు మేము చిన్నప్పటి నుంచి ఒకటే స్కూల్ కూడా. ఓ చాలా బాగుంది మీ బ్యాచ్. మరి మీ బ్యాచ్ లో నన్ను కూడా జాయిన్ చేసుకుంటారా? అందరి వైపు ఒకసారి చూసి సరే ఇక నుంచి మీరు కూడా మా బ్యాచ్ లో మెంబర్ అని నవ్వుతూ వెల్కమ్ టు అవర్ బ్యాచ్ అని షేక్ హ్యాండ్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ కావ్య. ఎవరైనా కలుస్తారో కలవరో అని చాలా భయపడ్డాను. కొత్త కదా, వచ్చిన మొదటి రోజే అందరూ చక్కగా కలిసిపోయారు. ఐఎమ్ సో హ్యాపీ అని మాటలు కలుపుతాడు. వాళ్ళ బ్యాచ్ అందరితో కొన్ని రోజుల్లోనే చాలా దగ్గరైపోతాడు. కావ్యతో ఎక్కువ సమయం ఉంటాడు. కావ్య కూడా తన చేష్టలకి, చేసే పనులకి, చూపించే ప్రేమకి బాగా ఇంప్రెస్ అయిపోతుంది. 1 గంట తను కనిపించకపోయినా ఉండలేకుండా తయారవుతుంది. బ్యాచ్ లో అందరితో మాట్లాడడం తగ్గించి ఎక్కువ సమయం శ్రీకాంత్ వెనక తిరగడం, తన కోసమే టైం స్పెండ్ చేయడం, తనతోనే మాట్లాడడం చేస్తుంది. ఇదంతా చూస్తున్న శ్రీ మనసు చాలా బాధతో నిండిపోతుంది. ఒక్కడే కూర్చొని బాధపడుతూ ఉండడం గమనించిన పద్దు తన దగ్గరకొచ్చి పక్కన కూర్చొని ఏంట్రా శ్రీ ఇది, నీకు ముందు నుండి చెప్తూనే ఉన్నాను డైరెక్ట్ గా ఒకసారి కావ్యతో మాట్లాడమని, కానీ నువ్వే నీకున్న భయాలతో కామ్గా ఉండిపోయావు. అసలు మాట్లాడితే కదా తన మనసులో ఏముందో తెలిసేది. ఇప్పటికైనా తను శ్రీకాంత్ని ప్రేమిస్తుందో లేదో మనకు తెలియదు. నా మాట విని ఒక్కసారి తనతో మాట్లాడి చూడు, ఆ తర్వాత డెసిషన్ తీసుకుందాం. రే వింటున్నావా నేనేం చెప్తున్నాను? శ్రీ వెంటనే పద్దుని పట్టుకొని చిన్న పిల్లల్లా ఏడ్చేస్తాడు. నేను ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ చెప్పలేను, ఎందుకంటే నాకు అర్థమవుతుంది కావ్యకి శ్రీకాంత్ అంటే ఇష్టమని. ఇంత తెలిసినా తనని నేను కోరుకోవడం కరెక్ట్ కాదు. ఒరే పిచ్చి మొద్దు, అలా ఏం లేదు, ఒకసారి నువ్వు కావ్యతో మాట్లాడి చూడు, అంతా మంచి జరుగుతుంది. అదొక పిచ్చిది, దానికి ఏమీ తెలియదు, కాస్త ప్రేమగా మాట్లాడితే చాలు నిజం అనుకుని నమ్మేస్తుంది
అందర్నీ. ఈ విషయం ఇక్కడితో విడిచిపెట్టే పద్దు. ఇది మన ఇద్దరి మధ్యనే ఉండాలి. కావ్యకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. తను ఎలాగైనా సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. నాకు ప్రామిస్ చేయి, నువ్వు కావ్యతో చెప్పను అని. ప్రేమ అంటే ఇవ్వటమే కానీ తీసుకోవడం కాదు. అందుకే తన సంతోషాన్ని తనకి జీవితకాలం ఇస్తాను అని కళ్ళు తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రీ. అయ్యో భగవంతుడా, ఏమిటో వీడు చెప్పడు, నన్ను చెప్పనీయడు. కానీ ఒకటి మాత్రం నిజం, కావ్య నిజంగా శ్రీకాంత్ని ఇష్టపడితే మాత్రం ఒక మంచి మనిషిని కోల్పోయిందే అవుతుంది. అలా అయితే అప్పుడు శ్రీ పరిస్థితి ఏంటి? వీడెలా ఉండగలుగుతాడో ఏంటో. అయ్యో దేవుడా, నువ్వే ఏదో ఒక దారి చూపించు అని తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కావ్య శ్రీకాంత్ ఒకరికొకరు బాగా దగ్గరైపోతారు. కావ్య కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త గిఫ్ట్స్ తో ప్రత్యక్షమవుతూ ఉంటాడు శ్రీకాంత్. అవి చూసి కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. హే, ఈ రోజు శ్రీకాంత్ నా కోసం చూడండి ఏం తీసుకొచ్చాడో అని తను తెచ్చిన వస్తువులు చూపిస్తూ తెగ గొప్పలు చెప్తూ ఉంటుంది. ఇదంతా పద్దుకి చాలా చిరాగ్గా అనిపించి, ఏంటి కావ్య, నువ్వెప్పుడు చూసినా శ్రీకాంత్ జపమే చేస్తున్నావు? పై మెరుపులు చూసి మోసపోకూడదు. మరీ అంతలా ఏం మాయ చేశాడే నిన్ను? అసలు మమ్మల్ని పట్టించుకోవడం కూడా మానేశావు. కాలేజీ అంతా మీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో విన్నావా? అసలు నీకేం అనిపించడం లేదా? నీ చదువు కూడా వెనకబడిపోతుంది. అర్థమవుతుందా నీకు? తనే నీ ప్రపంచం కావచ్చు, కానీ కొంతైనా చదువు మీద దృష్టి పెట్టాలి కదా. ఆంటీ వాళ్ళు నీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్తావో? అవన్నీ నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అన్నీ తెలుసు కాబట్టి నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు. నీ పని నువ్వు చూసుకో. అయినా శ్రీ చెప్తే నేను వినలేదని నీతో రాయబారం పంపాడా? నేను మాట్లాడుతూ ఉంటే మధ్యలో శ్రీ ఎందుకు వచ్చాడే? అయినా తనకి రాయబారం పంపాల్సిన అవసరం ఏమీ లేదు. అబ్బో అవునా? ముందు తనని నా వెంట పడడం మానేసి తన పని తనని చూసుకోమని చెప్పు. నువ్వు తనకి వక్కాత పుచ్చుకోవడం కొంచెం తగ్గించు. నీ చదువు గురించి, నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించుకో. అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా కావ్య? బాగా అర్థమవుతుంది పద్మావతి గారు. నువ్వు శ్రీ మాట్లాడుకోవడం నేను విన్నాను. శ్రీకాంత్ బాగా డబ్బు, అందం, చదువు, పలుకుబడి ఉన్నవాడు. నా వెంట పడుతున్నాడు. ఇదంతా వదిలేసి నేను శ్రీని ఇష్టపడాలా? అది జరిగే పని కాదు. నువ్వు నీ అతి ప్రియమైన స్నేహితుడు శ్రీకి చెప్పు, నా కోసం టైం వేస్ట్ చేసుకోవద్దు అని. బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకోమని చెప్పు. అర్థమైందా? నా గురించి నేను చూసుకోగలను. శ్రీకాంత్ నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. తన ప్రేమని నేను దూరం చేసుకోను అని విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కావ్య, రేపు నా బర్త్డే కాబట్టి నువ్వు తప్పకుండా పార్టీకి రావాలి. నువ్వు రాకపోతే అసలు పార్టీలో కలే ఉండదు కాబట్టి నేను అసలు సెలబ్రేట్ చేసుకోను అని గారాలు పోతూ అడుగుతాడు శ్రీకాంత్. అయ్యో శ్రీకాంత్, నువ్వు ఇంతలా చెప్పాలా? నీ బర్త్డే అంటే నేను రాకుండా ఉంటానా ఏంటి? తప్పకుండా వస్తాను. ఎక్కడికి రావాలి? మై క్యూట్ ఏంజిల్, నువ్వు జస్ట్ రెడీ అయి నాకు కాల్ చేయి చాలు. నీకింటికి కారు పంపిస్తాను. వావ్, థ్యాంక్ యూ సూపర్ హీరో. భలే ముద్దుగా ఉంటావు. నీ బుగ్గలు చూడు, సిమ్లా యాపిల్లా ఎలా ఉంటాయి. ఇంకా నీ పెదాలు చెర్రీ పళ్ళలా ఉంటాయి తెలుసా? అవునా అని తెగ మేలుకలు తిరిగిపోతుంది కావ్య. అబ్బబ్బా, నువ్వు సిగ్గుపడుతూ ఉంటే ఎంత ముద్దుగా ఉన్నావో. పో శ్రీకాంత్, నువ్వు మరీను అని సిగ్గుపడుతూ. ఓకే అయితే రేపు బర్త్డే పార్టీలో కలుద్దాం. బాయ్. బాయ్ బంగారం, జాగ్రత్త, రేపు కలుద్దాం. కావ్య, నీకు అర్థమవుతుందా? శ్రీకాంత్ మంచివాడు కాదు. దయచేసి నేను చెప్పే మాట విను. ఆపు శ్రీ, ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పావు. మేమిద్దరం ప్రేమించుకోవడం నీకు ఇష్టం లేదు. తను నన్ను మహారాణిలా చూసుకుంటున్నాడు. అది నువ్వు భరించలేకపోతున్నావు. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు? ఎందుకు తనని బ్యాడ్ చేస్తున్నావు? తనని నేనెందుకు బ్యాడ్ చేస్తాను కావ్య? తను నిజంగానే మంచివాడు కాదు. నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ తను నిన్ను మోసం చేస్తున్నాడు. అబ్బా ఆపు అని గట్టిగా అరిచి, ఇంకాపు శ్రీ, నీ మీద ఉన్న కొంచెం మంచి ఒపీనియన్ కూడా మొత్తం పోగొట్టేశావు నీ మాటలతో. అసలు ఇలా మాట్లాడతావని నేను ఊహించలేదు. నాకిక దూరంగా ఉండు. ఇంకెప్పుడు నాతో మాట్లాడాలని కానీ నన్ను కలవాలని కానీ ట్రై చేయకు ప్లీజ్ అని దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నీకు తగిన శాస్త్రి జరిగింది కదరా, దానికి చెప్పొద్దు అని చెబుతూనే ఉన్నాను. అది వినే స్థితిలో లేదు. మొత్తం శ్రీకాంత్ మాయలో మునిగిపోయింది అని చెప్తుంది పద్దు. పోనీలేవే, అనవసరంగా బాధపడుతుంది అని చెప్పాను.
నిజమేరా, కానీ అది మనల్ని ఫ్రెండ్స్గా భావించడం లేదు సరికదా, కనీసం మనుషులుగా కూడా గుర్తించడం లేదు. కాబట్టి మనం చెప్పకపోవడమే మంచిది. ఒరేయ్, రేపు నా బర్త్డే పార్టీ అని ఆ కావ్యని గెస్ట్ హౌస్ దగ్గరికి రమ్మని చెప్పాను. వచ్చాక మన ప్లాన్ ప్రకారం హ్యాపీగా దాంతో ఎంజాయ్ చేసి దాని గోల వదిలించుకోవచ్చు. ఎలాగో లైన్లో లయ ఉంది కదా, ఇక దాని మీద ఫోకస్ పెట్టొచ్చు. ఏమంటారా? ఒరే శ్రీకాంత్, నువ్వు తోపురా. అసలు అమ్మాయిల్ని భలే మాయ చేసి నీ వలలో పడేటట్టుగా చేస్తావు. ఏదో మాయ చేసి పడేస్తావు. మాకు చెప్పరా ఆ ట్రిక్స్. అసలు ఏం బుర్రరా నీది? అమ్మాయిలందరూ నీలాంటి వాడికి లైన్లో వచ్చి మరీ పడుతూ ఉంటారు. ఒరేయ్, అమ్మాయిలకు కావాల్సింది కాస్త ప్రేమ. అలా మనం వాళ్ళతో ప్రేమగా ఉంటే మనల్ని నమ్మి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అదే మనకి ప్లస్ పాయింట్. సరే గాని పదండి, రేపటి కోసం ఏర్పాటు చేసుకుందాం. హలో డార్లింగ్, రెడీ అయ్యావా? కార్ పంపనా? హా, రెడీ అయిపోయా, పంపించు. జస్ట్ వెయిట్ బేబీ. నువ్వు డోర్ ఓపెన్ చేసి బయట చూస్తే అక్కడ డ్రైవర్ నీకోసం డోర్ ఓపెన్ చేసి రెడీగా వెయిట్ చేస్తున్నాడు. వావ్, అప్పుడే పంపించేశావా? సరే, నేను వెంటనే బయలుదేరుతున్నా. వావ్, బ్యూటిఫుల్. అసలు నీ అందం వర్ణించడానికి మాటలు కూడా చాలడం లేదు. అంత అందంగా ఉన్నావు తెలుసా. నిన్నిలా చూస్తూ నన్ను నేను మర్చిపోతున్నా. పో శ్రీకాంత్, మరీ ఎక్కువ పొగిడిస్తున్నావు. అబ్బా, నువ్విలా సిగ్గుపడుతుంటే ఇంకా ఇంకా బాగున్నావు అంటూ ఇంకా దగ్గరగా జరిగి తనని పట్టుకోబోతాడు. కావ్య కాస్త దూరం జరుగుతుంది. ఏదో ఒకటి చెప్తూ ఇంకా ఇంకా దగ్గరికొస్తాడు. ఏదో బిడియంగా భయంగా అనిపించి గొంతు సరిచేసుకొని, ఇంట్లో ఎవరూ లేరేంటి శ్రీకాంత్? అమ్మ వాళ్ళు ఎవరూ కనిపించడం లేదు. పార్టీ అన్నావు, జనాలు కూడా ఎవరూ లేరు. అమ్మ వాళ్ళు నా కోసం గిఫ్ట్ కొనడానికి అని బయటికి వెళ్లారు, వచ్చేస్తున్నారు. జనాలంటావా? నేనెవరికీ చెప్పలేదు. నువ్వు మాత్రమే నాకు ఇంపార్టెంట్. సో నువ్వు ఒక్కదానివే ఉంటావు, ఇంకా నా ఫ్యామిలీ తప్ప ఇంకెవరూ ఉండరు అంటూ హత్తుకోబోతాడు. అవునా, సరే, కాస్త వాటర్ ఇవ్వవా? గొంతు ఆరిపోతుంది అని దూరం జరుగుతుంది. అయ్యో సారీ యార్, ఉండు, ఇప్పుడే వస్తా అని వాటర్ తీసుకురావడానికి వెళ్తాడు. ఎందుకో కావ్యకి భయంగా ఉంది. పద్దుకి చేద్దామా అని మెసేజ్ టైప్ చేసింది కానీ మళ్ళీ ఆగిపోయింది. ఇంతలో శ్రీకాంత్ వాటర్ తేవడంతో అవి తాగి గ్లాస్ పక్కన పెట్టింది. ఇక శ్రీకాంత్ వంకరగా నవ్వుతూ, నీకు నా రూమ్ చూపిస్తారా బేబీ అని రూమ్ లోకి తీసుకెళ్తాడు. కావ్య రూమ్ చూసి, చాలా బాగుంది శ్రీకాంత్ నీ రూమ్ అని అంటుంది. థ్యాంక్ యూ అంటూ తనని హత్తుకోబోతాడు. కానీ కావ్య దూరం జరుగుతుంది. ఏంటి బేబీ, ఏమైంది? ఇవన్నీ పెళ్లి తర్వాతే అంటుంది. పెళ్ళేంటి బాబీ, ఇన్ని రోజులు నాతో గిఫ్ట్స్ కొనిచ్చుకుంటూ నన్ను వాడుకున్నావు. ఇప్పుడు నేను నీతో ఎంజాయ్ చేసి నిన్ను వాడుకుంటా, అంతే. ఇక్కడితో ఈ విషయం మర్చిపోవాలి. ఏంటి శ్రీకాంత్ ఇలా మాట్లాడుతున్నావు? ఎంజాయ్ చేయడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావో కూడా అర్థం కావడం లేదు నాకు. ఎంజాయ్ చేయడానికేగా నా వెంట పడింది. నువ్వు నీలాంటి వాళ్ళని వాడుకొని విడిచిపెట్టాలి తప్ప తెచ్చి పక్కన పెట్టుకోవాలి అనుకుంటే నా అంత మూర్ఖుడు ఇంకెవ్వరూ ఉండరు అని చిరాగ్గా మొహం పెట్టుకొని ఇంకెక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేయకు అని తన దగ్గరికి రాబోతాడు. కావ్య వెంటనే తనని నెట్టేసి పద్దుకి టైప్ చేసి ఉంచిన మెసేజ్ ని సెండ్ చేసి అలాగే లొకేషన్ కూడా షేర్ చేస్తుంది. శ్రీకాంత్ కోపంగా తన దగ్గరికి రాబోతాడు కానీ కావ్య త్వరగా బాత్రూమ్ లోకి వెళ్లి తలుపేసుకుంటుంది. అలాగే డోర్ కానుకొని ఏడుస్తూ అక్కడే కుప్ప కూలిపోతుంది. పద్దు మెసేజ్ చూసి వెంటనే శ్రీకి కాల్ చేసి చెప్పి కావ్య పెట్టిన లొకేషన్ శ్రీకి పంపిస్తుంది. శ్రీ వెంటనే బయలుదేరుతాడు. శ్రీకాంత్ మాత్రం బయట నుంచి, మర్యాదగా డోర్ ఓపెన్ చేయి కావ్య, హాయిగా ఇద్దరం ఎంజాయ్ చేద్దాం, లేదంటే డోర్ పగలగొట్టాల్సి వస్తుంది, అప్పుడు నిన్ను వేరే విధంగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది, త్వరగా ఓపెన్ చేయి కావ్య అని డోర్ ని బాదుతూ ఉంటాడు. కావ్యకి చాలా భయంగా ఉంటుంది. ఏం చేయాలో తెలియక శ్రీకి కాల్ చేసి చెప్పి ఏడుస్తూ ఉంటుంది. భయపడకు కావ్య, నేను వస్తున్నా, దగ్గరలోనే ఉన్నా, నువ్వు అక్కడ షాంపూ వాటర్ లో కలిపి వాడొకవేళ డోర్ పగలగొడితే వాడి కళ్ళల్లో పోసేయని ధైర్యం చెప్తాడు. కావ్యకి చాలా బాధగా ఉంటుంది. శ్రీ తన గురించి ఎంత చెప్పినా వినకుండా తనని అవమానించినందుకు. ఇంతలో శ్రీకాంత్ డోర్ ని గట్టిగా కొట్టడంతో వెంటనే తను షాంపూని వాటర్ లో కలుపుతుంది. శ్రీ చాలా స్పీడ్ గా గెస్ట్ హౌస్ దగ్గరకు వస్తాడు. కానీ కిందే శ్రీకాంత్ ఫ్రెండ్స్ తనని అడ్డుకుంటారు.
ఇక్కడ శ్రీకాంత్ గట్టిగా కొట్టడంతో బాత్రూమ్ డోర్ పగిలిపోతుంది. శ్రీకాంత్ లోపలికొస్తాడు. కావ్య కంగారులో ఆ వాటర్ పోస్తుంది గాని శ్రీకాంత్ కళ్ళల్లో అవి పడవు. దాంతో భయపడి అతన్ని నెట్టేసి బయటికి వెళ్లాలని చూస్తుంది. కానీ ఆ షాంపూ వాటర్లో కాలు వేయడంతో జారి కింద పడుతుంది. శ్రీకాంత్ కన్నింగా నవ్వుతూ ఇప్పుడేం చేస్తావే అని తన దగ్గరికి రాబోతాడు. శ్రీ వస్తున్న కోపానికి వాళ్ళని ఫుల్గా కొట్టి పైకి వస్తాడు. అప్పుడే శ్రీకాంత్ కావ్య దగ్గరికి రావడం చూసి వెళ్లి వాడిని కూడా బాగా కొడతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పద్దు కావ్యని ఆ పరిస్థితుల్లో చూసి శ్రీకి పద్దుకి చాలా కష్టంగా ఉంటుంది. శ్రీకైతే మాటల్లో చెప్పలేనంత బాధగా ఉంటుంది. కావ్య పరిస్థితి చూస్తూ శ్రీకాంత్ని ఇంకా ఇంకా కొడుతూనే ఉంటాడు. చచ్చిపోయేటట్లుగా ఉన్నాడని పద్దు శ్రీని ఆపుతుంది. కావ్య బాధగా పద్దును చూసి దుఃఖం ఆపుకోలేక తనని పట్టుకొని గట్టిగా ఏడుస్తుంది. నువ్వు శ్రీ ఎంత చెప్పినా నేను వినలేదు, నాకు తగిన శాస్త్రం జరిగింది అని చాలాసేపు ఏడుస్తుంది. తన బాధ తీరే వరకు ఏడవనిచ్చి తర్వాత కావ్యం తీసుకొని పద్దు తన ఇంటికి వెళ్తుంది. కావ్య ఇంటికి ఫోన్ చేసి ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి, నాతోనే ఉంటుంది అని చెప్పేస్తుంది పద్దు. రోజంతా ఏడుస్తూ రూమ్ నుంచి బయటికి రాకుండా ఉన్న కావ్య ఎప్పటికీ సెట్ అవ్వకపోతే ఒకరోజు కూర్చోబెట్టి బోధపరుస్తోంది పద్దు. పోనీలే ఏడ్వకు, జరిగిందేదో జరిగిపోయింది. ఇకనైనా ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు, నిజంగా ఎవరు ప్రేమిస్తున్నారో ఎవరిది మోసపూరితమైన ప్రేమో తెలుసుకో. నిన్ను నిజంగా ప్రేమించిన స్త్రీని తక్కువ చేసి మాట్లాడావు. నీకు 100 జన్మలు సరిపోవు స్త్రీ ప్రేమని పొందాలి అంటే. నీకోసం డబ్బున్నవాడు వెంటబడుతున్నాడని భరించలేకపోయాడు అన్నావు కదా. నిజానికి శ్రీ కాలి గోటికి కూడా సరిపోడు శ్రీకాంత్. శ్రీ అంత మంచివాడు, తెలివైనవాడు, అనుకోగలవాడు, అందగాడు, ఆస్తిపరుణ్ణి ఎన్ని జన్మలెత్తినా నువ్వు పొందలేవు. తనని తానుగా ఇష్టపడాలి అనే ఒకే ఒక్క కారణంతో తనకున్న ఆస్తి పలుకుబడిని ఎప్పుడూ బయటి ప్రపంచానికి తెలియకుండా బ్రతికాడు శ్రీ. చదువు తప్ప ఇంకో లోకం తెలియని శ్రీకి ఎప్పుడు ఎలా నువ్వు నచ్చావో తనకే తెలియదు. తన ప్రాణం మొత్తం నీ మీద పెట్టుకున్నాడు. ఎన్నిసార్లు శ్రీని నీకు చెప్పమన్నా ఎక్కడా చెప్తే నువ్వు స్నేహం కూడా చేయవో అని భయపడి నీ దగ్గర ఎప్పుడూ బయటపడలేదు. అలాంటి శ్రీని చాలా చులకన చేశావు. నా వలన చాలా పెద్ద తప్పు, దిద్దుకోలేని తప్పు జరిగింది. ఇక నేను బతకడం కూడా దండగే అని ఏడుస్తూ బయటికి వెళ్లిపోతుంది కావ్య. పద్దు ఎంత ఆపినా ఆగకుండా. వెంటనే పద్దు శ్రీకి ఫోన్ చేస్తుంది. కావ్య గబగబా వెళ్లి బ్రిడ్జి పై నుండి దూకేపోతుంది. ఇంతలో ఒక చెయ్యి వచ్చి తనని పట్టుకొని ఫోర్స్ గా లావి టపీమని ఒక లెంపకాయ పడుతుంది. అంతే, కావ్య ఎగిరి అల్లంత దూరంలో పడుతుంది. లేచి చూస్తే ఉగ్ర రూపంతో శ్రీ అక్కడ నిలబడి ఉంటాడు. వెనకే ఆయాసంగా రొప్పుతో పరిగెత్తుకొస్తుంది పద్దు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ప్రతి సమస్యకి చావొకటే పరిష్కారం కాదు. నిన్ను మోసం చేసిన వాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి నువ్వేం చేస్తున్నావు? నీలాంటి కావ్యలే ఎంతమంది వాళ్ళలాంటి వాడికి బలవుతారు. జీవితంలో మళ్ళీ తప్పు చేయాలి అంటే భయపడేలా ఉండాలి శిక్ష. అంతేగాని ఇలా చచ్చి ఎవరిని సాధిస్తావు, ఏం ఉద్ధరిస్తావు? అసలు నువ్వెంత ధైర్యంగా ఉండేదానివి, నీకు మేమంతా లేము అనుకున్నావా? కావ్య కొంచెంసేపు ఆలోచించి నాలాగా ఇంకెవ్వరి జీవితం మోసపోకూడదు, అలా వాడికి బుద్ధి చెప్పాలని ఉంది నాకు అంటుంది. సరే నాతో పద అని గొరగొర లాక్కెళ్తాడు. శ్రీ కాస్త నా మాట వినరా, మెల్లిగా వెళ్ళరా, ప్లీజ్ రా అని అరుస్తున్న పద్దు మాట వినకుండా లాక్కెళ్లి కారులో పడేస్తాడు కావ్యని. నోరు మూసుకొని నువ్వు కూడా వచ్చి కారెక్కు. పద్దు ఎక్కిన తర్వాత చాలా స్పీడ్ గా తీసుకెళ్లి శ్రీకాంత్ గెస్ట్ హౌస్ ముందు ఆపుతాడు. మళ్ళీ ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? నువ్వెక్కడ మోసపోయావో అక్కడే వాడికి బుద్ధి చెప్పాలి అని గబగబా ఒక రూమ్ లోకి తీసుకెళ్తాడు. అక్కడ రక్తం కారుతూ కుర్చీకి కట్టేసి ఉంటాడు శ్రీకాంత్. ఒరేయ్ ఏం చేస్తున్నావురా అంటుంది పద్దు. శ్రీ కావ్య వైపు చూస్తూ ఇప్పుడు ఏం చేస్తావో చెయ్యి, నీ కళ్ళెదుటే ఉన్నాడుగా, నీ ఇష్టం అంటాడు. వెంటనే కావ్యకి విపరీతమైన కోపం వచ్చి నిన్నెంతలా నమ్మాను కదా, నన్ను మోసం చేయాలని నీకెలా అనిపించిందిరా? కోపంగా కర్ర తీసుకొని కొడుతుంది. ప్లీజ్ శ్రీ ఒక చిన్న హెల్ప్ చేయి. ఇక వీడి జీవితంలో ఏ అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడడానికి వీల్లేదు. వాడు జీవితంలో సంసారానికి పనికి రాకూడదు అని గట్టిగా ఏడుస్తుంది.
వద్దు శ్రీ, వద్దు. ఇంకెప్పుడు ఏ అమ్మాయి జీవితంతో ఆటలాడను. దయచేసి నన్ను విడిచిపెట్టండి. నాకు బుద్ధొచ్చింది. మా అమ్మ నాన్నకి ఒక్కడినే కొడుకుని. వాళ్ళకి విషయం తెలిస్తే చాలా బాధపడతారు. ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి. శ్రీకాంత్ మాటలు తన నోట్లోనే ఉండగా శ్రీ కావ్య కోరిక నెరవేర్చి అక్కడి నుండి వెళ్లిపోతాడు. కావ్యని పద్దుని తీసుకొని శ్రీకాంత్ చేసిన పాపానికి చాలా పశ్చాత్తాపపడుతూ జీవితం అంతా బయటికి చెప్పుకోలేక గడుపుతాడు. శ్రీ పద్దుల స్నేహం, ప్రేమ, ఆప్యాయతల మధ్య చాలా కాలం తర్వాత కావ్య సెట్ అయి ముందులాగా తయారవుతుంది. కావ్య, నన్ను పెళ్లి చేసుకుంటావా? వద్దు శ్రీ, నా కోసం నువ్వు చాలానే చేశావు. నాలాంటి దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు. నీ కోసం ఎక్కడో నీ కలల రాని ఉంటుంది. పిచ్చి పట్టిందా? నువ్వు తప్ప నాకు వేరే లోకం తెలియదు. నిన్ను బలవంతమేమీ చేయను. ఇష్టమైతే పెళ్లి చేసుకో, లేదా జీవితాంతం నీ కోసం నేను ఇలాగే ఉంటాను. నా జీవితంలో నీకు తప్ప వేరే ఎవ్వరికి చోటు లేదు, రాదు. కావ్య వెంటనే శ్రీ కాళ్ళు పట్టుకొని, నన్ను క్షమించు శ్రీ, నిన్ను చాలా చాలా బాధ పెట్టాను. చాలా తక్కువ చేసి మాట్లాడాను. కానీ నువ్వు నన్ను ఇంతలా ప్రేమించగలుగుతున్నావు. నేను నీకు సరిపోను. నా స్థానం నీ కాళ్ళ కింద కూడా సరిపోదు అంటుంది ఏడుస్తూ. శ్రీ కావ్యని పైకి లేపి, నీ స్థానం నా కాళ్ళ దగ్గరే కాదు, ఇక్కడ అని గుండెలపైన వేలు పెట్టి చూపిస్తాడు. వెంటనే కావ్య ఏడుస్తూ శ్రీ గుండెల్లో ఒదిగిపోతుంది. అమ్మయ్యా, కలిసిపోయారా ఇద్దరు? అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉందో నాకు అంటుంది పద్దు. మధ్యలో నీ బాధ ఏంటి అని చిన్నగా కొడతాడు శ్రీ. నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది? మీ ఇద్దరు కలవడం కోసం ఎంతగా ఎదురు చూశాను అని సరదాగా మాట్లాడుకుంటూ గడిపేస్తారు. ఇద్దరి చదువులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో చెప్పి ఘనంగా పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభిస్తారు శ్రీ కావ్య. శుభం.